వరదలొచ్చినప్పుడల్లా అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించేవారు. వారి కష్టాల గురించి తెలుసుకున్న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 దశల్లో రక్షణ గోడలను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. అదే బాటలో నడవాల్సిన చంద్రబాబు ఆ పని చేయడం లేదు. నదికి సంబంధించిన మరొక రీటైనింగ్ వాల్ నిర్మాణం విషయంలో కోట్లాది రూపాయల దోపిడీకి తెరతీశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విజయవాడ నగర పరిధిలో కృష్ణానది కరకట్టకి ఆనుకుని రాణిగారి తోట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, భూపేష్ గుప్తా నగర్, కోటి నగర్, తారకరామ నగర్, పోలీస్ కాలనీ తదితర ప్రాంతాలున్నాయి. ఇక్కడ దాదాపు 1,00,000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. కృష్ణానదికి వరదలొస్తే ఈ ప్రాంతవాసులంతా గజగజ వణికిపోయేవారు. ఏటా ముంపు బెడదతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీరి కష్టాలను చూసి చెలించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు శ్రీకారం చుట్టారు. గీతానగర్ నుంచి కనకదుర్గ వారధి వరకు రీటైనింగ్ వాల్ను శరవేగంగా పూర్తి చేశారు. కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు 3వ దశ నిర్మాణాన్ని కూడా ప్రారంభించి పూర్తి చేసి కృష్ణలంక వాసుల ముంపు కష్టాలను శాశ్వతంగా తొలగించారు. ఇక వర్తమానానికి వస్తే ప్రకాశం బ్యారేజ్కు దిగువన కృష్ణానదికి కుడివైపున రీటైనింగ్ వాల్ నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ టెండర్ల ప్రకటన చూసి నిపుణులు విస్మయానికి గురవుతున్నారు. తాడేపల్లికి సమీపంలో రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు గాను కిలోమీటరుకు ఏకంగా 170.45 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించడం దోపిడీయే తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక పక్క మేము రిటైనింగ్ వాల్ కడతామని చెప్పని వాళ్ళు చెప్పి, అంటే ఎంత అవినీతి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనే దానికి ఇదే ఉదాహరణ. కేవలం 1 కిలోమీటర్ రిటైనింగ్ వాల్కి దాదాపుగా 170 నుంచి 200 కోట్ల రూపాయలు ఈరోజు అంచనా వేసి టెండర్లు పిలుస్తున్నారు. అంటే ఎంత అవినీతి! ఆకాశమే హద్దుగా అంచనా వ్యయాలను పెంచి ఆ కాంట్రాక్టులను అస్మదీయులకు కట్టబెట్టి కమిషన్ల రూపంలో దోచుకోవడానికి కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగమనే ఆరోపణలకు కొదవే లేదు. ఎడమవైపు రీటైనింగ్ వాల్ వ్యయంతో పోలిస్తే కుడివైపు రీటైనింగ్ వాల్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి దీనికి కూటమి పెద్దలు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.